పొనియన్ సెల్వన్ తర్వాత త్రిష సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ గా సాగిపోతుంది. అమ్మడికి కొత్త అవకాశాలు అనూహ్యంగా ఊపందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, విశ్వనటుడు కమల్ హాసన్ వంటి సీనియర్ హీరోలతో పనిచేస్తుంది. 18 ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి నటించే అవకాశం విశ్వంభర ద్వారా సాధ్యమైంది. అంతకుముందు ఇదే జోడీ స్టాలిన్ లో అలరించిన సంగతి తెలిసిందే. ఇక కమల్ హాసన్ తో మాత్రం ఇంతవరకు నటించే అవకాశమే రాలేదు. తొలిసారి థగ్ లైఫ్ లో మణిశర్మ ఛాన్స్ ఇవ్వడంతో సాధ్యమైంది. ఇలా తెలుగు, తమిళ్లో త్రిషకి తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా 14 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా, విష్ణువర్ధన్ దర్శకత్వంలో ది బుల్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసినట్టు సమాచారం. దీంతో 14 ఏళ్ల తర్వాత అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. కట్టామిట్టా అనే చిత్రంతో అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అందులో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. ఆయనకు జోడీగా త్రిష నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో త్రిషకి హిందీలో అవకాశాలు రాలేదు. కొన్నాళ్ల పాటు ప్రయత్నాలు చేసింది గానీ బాలీవుడ్ దర్శకులు త్రిష వైపు చూడలేదు. దీంతో లాభం లేదనుకున్న త్రిష సౌత్ మీదే ఎక్కువగా ఫోకస్ చేసింది. అయితే విష్ణువర్ధన్ కూడా తమిళ దర్శకుడు అన్నది తెలిసిందే. త్రిషకి ఆ రకంగానే ఛాన్స్ వచ్చిందని కొంతమంది అంటున్నారు. అదే హిందీ డైరెక్టర్ అయితే అతడి చాయిస్ మరోలా ఉండేదని అనిపిస్తుంది. ఏది ఏమైనా త్రిషకిది మంచి అవకాశం. సెకండ్ ఛాన్స్ ఆలస్యమైనా దాన్ని నిలబెట్టుకోవాల్సింది త్రిషనే.